హలో ఫ్రెండ్స్, దేశంలో తాజాగా గవర్నర్ల మార్పులు జరగబోతుందని దానిలో భాగంగా తెలంగాణ గవర్నర్గా అశ్విని చౌబే గారు రాబోతున్నారు. అశ్విని చౌబే గారు 1953లో బీహార్లో జన్మించడం జరిగింది. అండ్ అలాగే రామ మందిరం కట్టడంలో కూడా తన పాత్ర చాలా పెద్దది అని తెలుస్తుంది. అట్లాంటి మనిషిని తెలంగాణకి పంపించడం వల్ల తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి. ఇప్పుడు తెలంగాణకి ఎందుకు పంపిస్తున్నారు అనంటే, క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఉన్న బీజేపీని నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎలాగైనా 2019లో ఉన్న సీట్లు 2024 వచ్చేసరికి ఎంత సీట్లు పెరిగాయో మనం చూసుకోవచ్చు. ఎంత పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరింగ్ అనేది ఎంత తీసుకుందో బీజేపీ అనేది మనం చూడొచ్చు. దీన్ని బేస్ చేసుకొని అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు అశ్విన్ చౌబే గారిని తీసుకొస్తే తెలంగాణలో నెక్స్ట్ కాషాయం రెపరెపలాడడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మోడీ తనని తీసుకురావడం జరుగుతుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం, అశ్విని చౌబే గారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అండ్ ఎంత వికసించబోతుంది, ఎంత ఓట్ షేరింగ్ అనేది తీసుకురాబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కాషాయం తెలంగాణలో రెపరెపలాడుతుందో చూడాలి. బండి సంజయ్ గారు అన్నట్టు గోల్కొండ కోట మీద కాషాయం జెండాను ఎగురవేసి తీరుతామని తను చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమవుతుందో అనేది వేచి చూద్దాం.